దుందుకారుడు చెప్పాడు. ఇది పద్మ పురాణం నుంచి ఉంది కదా. భాగవతం వినిన తర్వాత తన అనుభవము దుందుకారుడు చెప్పాడు. ప్రేతగా జన్మ తీసుకున్న దుందుకారి తన అనుభవం చెప్పాడు. భాగవతం వినిన తర్వాత నా అనుభూతి ఏంటో వినండి అని చెప్పాడు. రెండో అనుభూతి నారద ముని ద్వారా మనం విన్నాము. భాగవతం నేను వినిన తర్వాత నా అనుభూతి ఏంటో వినండి అనేసి. మూడో అనుభూతి వ్యాసుల వారు. నాలుగో అనుభూతి సుఖదేవ్ గోస్వామి. ఐదో అనుభూతి ఎవరు మాతాజీ? సూత గోస్వామి. సూత గోస్వామి. ఎస్, ఐదో అనుభూతి సూత గోస్వామి. ఇక మనము ఈ ఆరో అనుభూతి సౌనకాది ఋషులు సూత గోస్వామి ద్వారా వినిన తర్వాత భాగవతం తన అనుభవము చెప్తున్నారనమాట. ఈ భాగవత కథామృతం ఎంత అద్భుతమైందో మనకి ఈ 4 శ్లోకాలు ఉన్నవి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము 18 అధ్యాయము 11, 12, 13, 14 ఈ 4 శ్లోకాలు అనుభూతి శ్లోకాలు. ప్రతిదీ గుర్తుంచుకోండి. ఏ శ్లోకాలు అనుభవమో, ఏ శ్లోకాలు స్తుతికి సంబంధించినవో, ఏ శ్లోకాలు స్తుతి ఫలితంకి సంబంధించినవో ఇవి కానీ గుర్తుందనుకోండి, ఇదే అనుభూతి. ఇది గుర్తుంచుకోండి. ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఏ శ్లోకాలు స్తుతికి సంబంధించినవి, ఎవరెవరు స్తుతి చేశారు భగవంతుడికి, ఏ శ్లోకాలు స్తుతి ఫలాన్ని ఇస్తుంది. స్తుతి వేరే, స్తుతి ఫలం వేరే. దీనితో తేడా ఉంటుంది. అది వేరే సబ్జెక్టు. ఏ శ్లోకాలు అనుభూతి శ్లోకాలు, ఇవన్నీ భాగవతంలో గత కొన్ని రోజుల నుంచి మీకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ భాగవత కథామృతం అనేది అద్భుతమైంది. ముందు కథ అంటే ఏంటో తెలుసుకోండి. కథ దేన్ని కథ అంటారు? మనం అంటా ఉంటాం కదా, కథ 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 అని. ఎక్కడికి వెళ్ళారంటే కథ వినడానికి వెళ్ళాం. కథ అంటే సినిమా కథలు కాదు, గ్రామీణ కథలు కాదు. కథ అంటే భాగవత కథ. కథ అంటే వేదంలో ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. క అంటే అనేక అర్థాలు. అందులో ఒక అర్థము క అంటే సుఖము. క అనే దానికి అనేక అర్థాలు ఉంటాయి. క అంటే బ్రహ్మ కూడా వస్తుంది. అనేక అర్థాలు. ఒక అర్థం మీకు చెప్తున్నాను. క అంటే సుఖాన్ని ఇచ్చేది. ద అంటే సుఖాన్ని స్థాపించేది. ద అంటే స్థాపించేది. ఏంటిది స్థాపించేది? సుఖాన్ని స్థాపించేది. సుఖ స్థాపయతి ఇది కథ. ఏదైతే సుఖము మన హృదయంలో స్థాపన చేస్తుందో అదే కథ. దాన్నే కథ అంటారు. దాన్నే కథామృతం అంటారు. దానినే భాగవత కథామృతం అంటారు. చూడండి, ఇంత అర్థం ఉంది. ఎవరికి తెలిసింది ఇంత అర్థం? ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడిస్తేనే ఇవన్నీ మనకి వెలుగులోకి వస్తాయి అన్నమాట. మనం నేరుగా భాగవతంలో దూకితే మనకేం తెలుస్తుంది? పరంపూజ రాధా గోవింద్ గోస్వామి మహారాజు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, భాగవతం అనేది అనంత సముద్రం లాంటిది. సముద్రంలో ఆనిముత్యాలు కావాలంటే మధ్యలో వెళ్ళి ఈత కొట్టాలి. పైన ఈత కొడితే గులకరాలు తప్ప ఏమీ దొరకవు. సో మేము ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు చిటికినేళ్ళు పట్టుకొని మధ్య భాగంలోకి వెళ్ళి ఈత కొట్టాం కాబట్టి ఈ ఆనిముత్యాలు అనే రత్నాలు, వజ్ర వైడూర్యాలు ఈరోజు వెలుగులోకి వచ్చేవి. అవి ఏదో మీ అందరికి కూడా ఈ అనుభవం కింద షేర్ చేస్తున్నాం అన్నమాట. సో సౌనక ఋషులు అందరూ 88,000 88,000 ఋషులు అందరు కలిపి తన అనుభవము భాగవతం పట్ల సూత గోస్వామి ద్వారా విన్నారు కదా భాగవతము. వినిన తర్వాత తన అనుభూతి ఈ విధంగా చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 18 అధ్యాయము 11వ శ్లోకం. ఎవరు చదువుతారు ఈ శ్లోకం? చదవండి. 18, 11 మీకు స్క్రీన్ కూడా పెట్టాను. లేదంటే మీకు దగ్గర గ్రంథం ఉంటే డైరెక్ట్ చదవచ్చు.
ऋषवूचुः सूतजीवसमाः सौम्य शाश्वती विशदं यशः यस्त्वं शंससि कृष्णस्य మర్త్యానామమృతం హినః. అనువాదం చదవండి. ఉత్తములైన ఋషులు ఇట్లు పలికిరి. సౌమ్యుడగు ఓ సూత గోస్వామి, దేవదేవుడైన శ్రీకృష్ణుని కర్మలను మనోహరంగా వర్ణించుచున్నందున మీరు చిరకాలము జీవించి చిరమైన యశస్సును పొందుదురు కాక. మర్త్యులమైన మాకు ఇది అమృతం వలె ఉన్నది. ఇక్కడ సౌనక ఋషులు సూతు గోస్వామితోని ఈ విధంగా చెప్తున్నారు అనమాట, సంబోధన ఇస్తున్నారు. ఏం చెప్తున్నారు? సూత జీవ సమా సౌమ్య. ఏ సూత గోస్వామి ఏం చెప్తున్నారు? జీవ ఉందా? సూత జీవ ఉందా మాతాజీ? సూత జీవ. సూత అంటే సూత గోస్వామి. సూత గోస్వామికి ఏం చెప్తున్నారు? జీవ. జీవ అంటే జీవించు. ఏ సూత గోస్వామి, మీరు చిరకాలం జీవించండి, మీరు యుగ యుగాలు జీవిస్తూ ఉండండి. ఎందుకు యుగ యుగాలు జీవించాలి? ఎందుకు ఆ విధంగా ఆశీర్వాదం ఇస్తున్నారు సౌనక ఋషులు సూత గోస్వామికి? మీరు ఎక్కువ కాలము బ్రతికి ఉంటే మీ ద్వారా మేము ఎక్కువ కథ వినొచ్చు. చూసారా? శ్రోతలు వక్తకి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇది టెక్నిక్ అన్నమాట. చూడండి, చాలా పెద్ద సబ్జెక్టు ప్రియ భక్తులారా. ఈ శ్రోత వక్త మధ్యన ఏదైతే సంబంధం ఉందో అది పర్ఫెక్ట్ గా ఉండాలి. శ్రోత వక్తలు. శ్రోత అంటే చెప్పేవారు, స్పీకర్. ఎవరైతే భాగవత కథాకారుడు వ్యాసపీఠ మీద కూర్చుంటారో చెప్పేవాళ్ళు, శ్రోత వినేవాళ్ళు. వక్త వినేవాళ్ళు, శ్రోత ఇద్దరు, చెప్పేవాళ్ళు ఇద్దరు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈరోజు ఈ సూత గోస్వామికి ఆశీర్వాదం. సూత జీవ. జీవ అంటే బ్రతుకు, యుగ యుగాల బ్రతుకు, చిరకాలం బ్రతుకు. ఎందుకు? ఆయనకి ఏమైనా జీవితం మీద ఆసక్తి కలిగిందే ఈ విధంగా ఆశీర్వాదాలు ఆశీస్సులు ఇస్తున్నారు సౌనక ఋషులు? కాదు. ఎందుకంటే మీలాంటి భాగవత కథాకారుడు ఉంటే మీ ద్వారా మేము ఎల్లకాలం కూడా భాగవతము వింటాము. అందుకనే సూత జీవ సమా సౌమ్య. జీవ అంటే జీవించు. తర్వాత ఏం చెప్తున్నారు? సౌమ్య. సౌమ్యుడే జీవించడానికి ఇక్కడ అర్హత ఉంది. కఠోర స్వభావం కలిగిన వాడికి అర్హత లేదు. వాళ్ళు ఎప్పుడు శాపం పెడతా ఉంటారు పక్కన వాళ్ళు. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అంటే పెట్టలేరు. ఇండైరెక్ట్ గా అంటా ఉండి వీడు ఎప్పుడు పోతే పీడ వేరుగుడు అవుతుంది అనేసి. ఎందుకు? కఠోర స్వభావం కలిగిన వాళ్ళకి ఈ విధంగా, వాళ్ళకి నా దయ ఉండదు, నా జాలి ఉండదు, కరుణ ఉండదు, ఎటువంటి సజ్జన గుణాలు ఉండవు అన్నమాట. కరుణ లేని హృదయం కఠిన పాషాణుండు పోతన్న గారు చెప్తున్నారనమాట ఇక్కడ. అందుకే నేను చెప్తున్నా, సౌమ్య మృదువు స్వభావం కలిగిన వాడా. సూత గోస్వామి అలాంటి వాడు, మృదువ స్వభావం కలిగిన వాడు. అందుకనే సౌమ్యవంతుడని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎంత పెద్ద విషయం చెప్తున్నారు చూడండి. దీన్నే అంటారనమాట ఆస్వాదన. భాగవతము ఆస్వాదించే గ్రంథం అంట. తాగేయడానికి కాదు, తినడానికి అసలు కాదు. దీన్ని ఆస్వాదించాలి. అంటే ఒక మంచి వ్యాలిడ్ విలువైన ఒక డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ జ్యూసు మీకు ఇచ్చామే అనుకోండి, ఒక ఖరీదు గల, ఒక 500-600 ఖరీదు గల ఒక మిల్క్ షేక్ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇచ్చామనుకోండి, దాన్ని ఎలా తాగుతాము? గడగడగడ తాగేస్తామాను. అలా తాగితే ఒక సభ్యత తెలియదు ఈ వ్యక్తికి అనుకుంటారు ప్రజలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాడు కూడా, అందుకని దీన్ని తాగేస్తున్నాడు. ఎలా తాగుతాము? మిల్క్ షేక్ జ్యూస్ దానిలో స్టా వేసి ఒక పక్క బొగ్గన పెట్టుకొని మరొక పక్క ఇంకొక బొగ్గలో తోస్తూ ఈ విధంగా లోపల షేక్ చేస్తూ ఉంటాము. దాన్ని ఆస్వాదనం అంటారు. తర్వాత లోపల కడుపులోకి పంపిస్తాం, పొట్టలోకి. భాగవతం కూడా అంతే. భాగవతము ఆస్వాదించే గ్రంథం అన్నమాట. ఆస్వాదించదగ్గటి గ్రంథము. దీన్ని ఎలా ఆస్వాదించాలంటే
దీన్ని ఏ విధంగా మనం గ్రహించాలంటే చెప్పే వాళ్ళు బట్టి ఉంటుంది. మర్దనం రసవర్ధనం. దీంట్లో ఎంతో రసం ఉంది. ఆ రసం తీసే సరైన తేనెటీగ లాంటి వక్త కావాలి, స్పీకర్. రస మర్దనం రసవర్ధనం. ఎంత మర్దనం చేస్తే అంతే రసం వస్తుంది. వేదం యొక్క వాక్యం ఇది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సౌమ్య, మీరు సౌమ్యలో మృదు స్వభావం కలిగిన వారు చెప్తున్నారు. తర్వాత యస్యం సంశయే, మీరు శ్రీకృష్ణుడి కోసం గానం చేస్తున్నారు. కృష్ణ కథ గానం చేస్తున్నారు. మీరు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథామృతం గానం చేస్తున్నారు. మరి కృష్ణ కథలు ఎలా ఉంటవి అని అడిగామనుకోండి, సూత గోస్వామిని కృష్ణ కథలు చెప్తారనమాట. ఏం చెప్తున్నారు? శాశ్వతి కృష్ణ కథ అనంతము. సౌనక ఋషులు ఏం చెప్తున్నారు? శాశ్వతి కృష్ణ కథ అనంతము, అంతము లేనిది. తర్వాత విషదం యశ, కృష్ణ కథ పవిత్రమైనది, ఎటువంటి దోషము లేదు, దోషరహితమైనది. కృష్ణ కథ దోషరహితమైనది. ఇది ఏ సూతు గోస్వామి మీరు మాకు కథ చెప్పారు. ఇది కథ కాదు, మర్త్యానం అమృతం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కథ చెప్పారు కదా, ఇది కథ కాదు. మీరు కథా రూపంలో అమృతాన్ని మాకు పానం చేపించారు. చూడండి ఎంత పెద్ద విషయం. మనందరికీ అత్తుకోవాలి ఈ శ్లోకాలు, కంఠానికి ఆనిముత్యాలు అయిపోవాలి. ఈ భాగవతం మనం అందరం కూడా ఈరోజు భాగవతం ప్రతి ఒక్క వైష్ణవులు అంతే టోటల్గా ప్రతి ఒక్క వైష్ణవులు కూడా భాగవత శ్రవణం చేస్తున్నారు కదా, దాని మీద అనుభవం ఉండాలి. ఇలాంటి శ్లోకాలు, ఇది అనుభవంతో కూడిన శ్లోకాలు ఇవి. ఈ అనుభవము అనుభూతి లేకపోతే మన భాగవత పట్ల రుచి ఉండదు, టోటల్గా కృష్ణాన్ని మనం ప్రేమించలేము. గుండెలో నాటుకుపోవాలి ఒక విత్తనం లాగా. మీరు ఎన్ని సంవత్సరాల నుండి మాకు కథ చెప్పడం లేదు. మరి ఏం చెప్పారు ఇన్ని సంవత్సరాల నుండి సూత గోస్వామి సౌనక ఋషులకి? అప్పుడు సౌనక ఋషులు చెప్తున్నారు అనమాట, మర్త్యాన అమృతం, మీరు కథ రూపంలో అమృతం పానం చేపించారు. మరణ ధర్మాన్ మనిష్యానం, ఏదో ఒక రోజు జీవుడు చనిపోవాల్సిందే, ఏదో ఒక రోజు పోవాల్సిందే. మరణ ధర్మాన్ మనిష్యానం, అలాంటి మరణ ధర్మ మనిషి పోయేటప్పుడు జీవుడు తన కర్తవ్యం ఏంటి? భాగవత కథామృతం పానం చేయడమే. ఇది మీరు మాకు తాగిపిచ్చారు, పానం చేపించారు. మీరు ఇన్ని రోజులు కథ కాదు, కథామృతం, కథలో ఉన్న అమృతాన్ని మాకు తాగిపిచ్చారు. మీరు అమృత పానం చేపించారు. అందుకే సూత జీవ, ఏ సూత గోస్వామి మీరు చిరకాలం జీవించండి. తన అనుభవం చెప్తున్నారు అనమాట. 12వ శ్లోకంలో అనుభవం చెప్తున్నారు. ఈ శ్లోకం ఎవరు పాడతారు? 12వ శ్లోకం నేను పాడిన ప్రభుజీ. పాడండి. కర్మాణ్యస్మిన్ నాశ్వాసే ధూమ్రాత్మనాం భవాన్ ఆపాయమతి గోవింద పాద పద్మాసవం మధు. కర్మని ఆచరణము ఆస్మిన్, దీని యందు ఆనాసే నిశ్చయం లేకనే ధూమము ధూమ్రాత్మనాం, నల్లబారిన దేహము మరియు మనస్సు, భవాన్ మీరు, అపాయతి ఆనందదాయకము, గోవిందుని పాదపద్మముల అమృతము, మధు మకరందము. ఈ మా కర్మయందలి పలు దోషముల కారణమున ఫలితము నిశ్చయము కానప్పటికీ మేము ఈ కామకర్మమును యజ్ఞమును ఆరంభించితిమి. ధూమము చే నల్లబారిన దేహము కలిగిన మేము మీరు పంచడి గోవింద పాదపద్మ మకరందము ద్వారా వాస్తవముగా తృప్తి చెందితిమి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అద్భుతమైన జబర్దస్త్ శ్లోకం చెప్తున్నారు చూడండి. స్టెప్ బై స్టెప్ ఇంకో కొద్ది గేర్ మార్చి సౌనక ఋషులు ఈ విధంగా చెప్తున్నారు. అందరు కలిసి తన అనుభవం చెప్తున్నారు. ఏమని? కర్మనాస్మిన్ నా స్వసే ధూమామృతనాం భవాన్. ఏం చెప్తున్నారు ఇక్కడ? మా అంటే
సౌనకు ఋషులు చెప్తున్నారనమాట, మేము ఋషులము, మా యొక్క ధర్మము యజ్ఞం చేయడము. ఋషుల యొక్క ధర్మం ప్రభు ఏంటి? యజ్ఞ యాగాదులు, క్రతువులు, హోమాలు ఇలాంటివి చెయ్యాలి. సౌనకు ఋషులు ఏం చెప్తున్నారు? మా యొక్క ధర్మము యజ్ఞం చేయడము. ఈ యజ్ఞము చేసి 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 ఏం చెప్తున్నారు అద్భుతంగా? మా ముఖము, మా శరీరం అంతా నల్లబడిపోయింది. తన అనుభవం చెప్తున్నారు చూడండి. ఆ ధూమామృతనాం. ఈ చాలా కాలం నుంచి మేము యజ్ఞం చేసి 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 మా ముఖము మాడిపోయింది నల్లగా, మా శరీరం కూడా నల్లగా మాడిపోయింది ఈ పొగ ద్వారా. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? సిద్ధాంతము, ఎవరైతే భాగవత కథ ఆశ్రయ పొందకుండా అన్య విధానం చేస్తే, అన్య కర్మకాండల ద్వారా వాళ్ళు తగులుకొని ఉండిపోతే వాళ్ళకి పొగ తప్ప ఏమీ ఉండదు. ఎవరైతే భాగవత కథామృతం ఆస్వాదిస్తారో, భాగవతం ఆశ్రయ పొందుతారో వాళ్ళు నిత్యము అమృతాన్ని సేవిస్తారు. నిత్యం అమృత పానం చేసిన వాళ్ళు అవుతారు. భాగవతం ఎవరైతే కథని ఆశ్రయిస్తారో, భాగవత కథని ఆశ్రయిస్తారో వాళ్ళు నిత్యం అమృత పానం చేసిన వాళ్ళు అవుతారు. ఈ కథామృతం విడిచి అన్య ఏది చేసిన కర్మకాండ, ధ్యానకాండ, భాండారకాండ, ఈ కాండ ఆ కాండ అని వేదాల్లో ఉన్నవి ఘోషిస్తున్నవి, అన్య ఏది చేసినా అది కేవలం పొగతో సమానమే. మనకి ఎటువంటి లాభం ఉండదు. అనుభవంతో చెప్తున్నారు ఈ శ్లోకము. 88,000 ఋషులు కలిపి మేము అనేక సంవత్సరాలు యజ్ఞ యాగాదులు చేశాము, క్రతువులు చేశాము, లోక కళ్యాణం కోసము, మా ఇంద్రియ తృప్తి కోసం కూడా కాదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్. నైమిసే అనిమిసే క్షేత్రే సత్ర సరగాయ లోకాయ సహస్ర సమమాస. ఆ స్టార్టింగ్ శ్లోకం ఇక్కడ మళ్ళా నిరూపణ చేస్తున్నారు. చూసారా? మేము 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడానికి పూనుకున్నాము. కొంత సమయం అయిపోయింది, యజ్ఞం రెడీ అయిపోయి చేస్తూనే ఉన్నాము. మా యొక్క ధర్మము, లోక ధర్మం, లోకం కోసము, లోక క్షేమం కోసం మేము యజ్ఞం తలపెట్టాము. కానీ సూత గోస్వామి, యజ్ఞం ద్వారా మా మొఖాలన్నీ మాడిపోయేవి, మా శరీరం అంతా నల్లబడిపోయింది, పొగ తిన్నాము ఎన్ని సంవత్సరాలు. కానీ ఏ సౌమ్యుడా, ఏ సూత జీవా, మీరు వచ్చి మాకు భాగవత కథామృతం అనేది తాగిపిచ్చారు, ఈ పొగ నుంచి నివృత్తం చేశారు మాకు. మీరు ధన్యులు. ఓ సౌమ్యుడా, ఏ సౌమ్యవంతుడా, ఏ మృదు స్వభావం కలిగిన వాడా, మీరు జీవిస్తూ ఉండండి, చిరకాలము జీవిస్తూనే ఉండండి. ఇలాంటి భాగవత కథామృతము ఇంకా మరెంతో మందికి పానం చేపించండి. ఇది సిద్ధాంతం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు సౌనక ఋషుల అనుభవము. గుండె నుంచి వచ్చేవి వాక్యాలు ప్రియ భక్తులారా, ఇవన్నీ తన హృదయం నుంచి వచ్చిన వాక్యాలు ఇవన్నీ. ఈ కథని ఆశ్రయం పొందకంటే అన్య ఏ సాధన చేసినా కేవలం పొగతో సమానమే. ఇక్కడ నేను కాదు, సౌనక ఋషులు చెప్తున్నారు అనమాట. నిజమైన ఆశ్రయ పొందాలంటే మనము జీవులము భాగవత కథామృతం ఆశ్రయ పొందాలి. ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా, ఎప్పుడు వెంటనే ఉండాలి. నేను ఎప్పుడు చెప్తున్నా ఉంటాను, మళ్ళా చెప్తున్నాను, కథతోనే జీవితం ప్రారంభమవుతుంది, కథతోనే జీవితం ఎండ్ అవుతుంది. భాగవత కథామృతంతోనే జీవనం ప్రారంభం అవుతుంది, ఈ కథతోనే ఎండింగ్ అవుతుంది అన్నమాట. సో జీవనం మరణం మధ్యన ఎన్ని అయితే ఉంటావో అవన్నీ కూడా కథతోనే జీవితం నడుస్తూ ఉండాలి. అపాయతి, అందుకని ఇక్కడ చెప్తున్నారు, పొగ తినిన మాకు పానం చేపించారు. పొగ తినిన 1000 సంవత్సరాలు పూనుకున్నాము, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఈ సంవత్సరానికి ఈ స్థితి, పొగ తిన్నాం మేము, ఈ పొగ ద్వారా మేము నల్లగా మాడిపోయాము. అలాంటిది మీరు వచ్చి పానం చేపించారు. ఏంటిదా పానము? గోవింద పాద పద్మ సం మధు.
గోవిందుడు పాద పద్మాల నుండి వచ్చిన అమృత బిందువుని మాకు నాలుక మీద నాకిచ్చారు. ఇది ఎంత పెద్ద విషయం చెప్తున్నారు చూడండి, గుండెకి టచ్ అవుతుంది ఇది. ఆ? గోవిందుడు పాద పద్మాల దగ్గర వచ్చిన అమృత బిందువు టప్మని పడి అది మా నాలుక మీద నాకిచ్చారు. మధు, ఒక తేనె. మధు అంటే తేనె. తేనె నాకుతారా మింగుతారా చెప్పండి? నాకుతారా మింగుతారా? ఆ? చెప్పండి. నాకుతాం ప్రభు. నాకుతారు ప్రభు. ఆ ఇది అందుకేనే గోవింద పద్మ సంయమధో. మధు, మధు హని. ఇది ఎలాంటి అని? కథామృతం హని, నాకుతాం. నాకిచ్చారు. ఏ సూతు గోస్వామి, మీరు నాకిచ్చారు. మీరు ధన్యులు. ఏ సౌమ్యమంతుడా, ఏ సూత జీవ, మీరు యుగ యుగాలు బ్రతకండి. మీలాంటి వాళ్ళు అవసరము ఈ సమాజానికి. ఎందుకు? భాగవత కథామృతం పానం చేపించి ప్రచారం చేస్తున్నారు. మాలాంటి వాళ్ళకి, ఎంతో మందికి ఉద్ధారణ చేపిస్తున్నారు. ఈ గోవిందుడు పాద పద్మాల దగ్గర అమృత బిందువుని నాకిపిస్తున్నారు మాకు. మీరు యుగ యుగాలు బ్రతకండి. మీరు యుగ యుగాలు బ్రతకండి. ఇది ఒక అనుభూతి. అసలు ఈ శ్లోకాలు చెప్తుంటే నా రోమాంచిత అవుతుంది. మీరు నమ్మరు. అసలు ఎంత అద్భుతం, గుండె టచ్ అవుతుంది. గద్గద వాణి. ఆ? నా అనుభూతి, నా అనుభవం కూడాను ఇదే అన్నమాట. అనుభూతి, అనుభవం. నెక్స్ట్ 13వ శ్లోకం చెప్పండి, ఎవరు చదువుతారు? నేను చదువుతాను. చదవండి. తులయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మత్యానాం కిముతాశిషః. భగవద్భక్తుని అనువాదం కూడా చదువు. భగవద్భక్తుని క్షణకాల సాంగత్య విలువను స్వర్గలోక ప్రాప్తితోనైనను లేదా భౌతిక సంగత్వము నుండి ముక్తితోనైనను సరిపోర్చజాలము. ఇక మర్తులకే నిర్దేశింపబడిన భౌతిక శక్తి సంపత్తి రూపమైన లౌకిక వరదానములు కూర్చి వేరుగా నేమి పలుకగలము. హరికృష్ణ. అద్భుతమైన శ్లోకం. ఇంకొక గేర్ మార్చి తన అనుభవము స్ట్రాంగ్ గా చెప్తున్నారు చూడండి. మరి సౌనక ఋషులకి నేను అడిగాను అనుకోండి, మరి ఈ అమృతం అప్పుడే తాగొచ్చు కదా మొదట్లోని. ఈ యజ్ఞం, యాగాదుల, క్రతువులు, ఇవన్నీ అవన్నీ ఎందుకు ఈ కర్మకాండంలో చిక్కుకుపోయారు? సౌనక ఋషులకి అడిగాను అనుకోండి నేను వెళ్ళి, అప్పుడు సౌనక ఋషులు చెప్తున్నారు అనమాట తన అనుభవం. భాగవతము గోవిందుడు పాద పద్మాల నుండి వచ్చే అమృతము, దీని విలువ మాకు తెలియలే ఫస్ట్. అందుకనే అన్య సాధనలో చిక్కుకుపోయాం మేము అన్య సాధనలో చిక్కుకుపోయాము. దీని విలువ, దీని యొక్క ప్రభావము, దీని యొక్క ప్రతాపము మాకు తెలియదు. ఏం చెప్తున్నారు? తూలయాయ లవే లవేన్ లవేన్ నాపి. లవే అంటే లవము. ముందు లవం అంటే ఏంటో తెలుసుకుందాం. శాస్త్రీయ భాష ఇది. ఇప్పుడంటే లవము ఇవన్నీ లేవు. లవము, క్షణము, గట్టిక, తర్వాత సెకండ్. లవం అంటే సెకండ్లో 16వ భాగము, దాన్ని లవం అంటారు. ఒక సెకండ్. సెకండ్ అంటే కన్ను ఆర్పి తెరిచినంత దాన్ని సెకండ్ అంటారు. మరి దాన్నే సెకండ్ అంటే మరి లవం ఎంత ఉంటుంది? ఆ లవం అనగా సెకండ్లో 16వ భాగము. చూడండి, అద్భుతమైంది. మీరు కొద్దిగా దీన్ని మీద శ్రద్ధ పెట్టండి, ఆలోచించండి. ఏం చెప్తున్నారు? తుల్యన, సరిపోల్చలేము. దేనితో సరిపోల్చలేము? ఏదైతే భాగవతం వినడం లవ సమయం ఏదైతే ఉంటుందో, స్వర్గంలో ఉన్న సుఖం కన్నా ఉన్నతమైనది. భాగవతం వినడము, కథామృత సుఖము స్వర్గం కన్నా మిన్న. ఎంత సమయం అన్నారు ఇక్కడ? భాగవతం కథామృతము గంటలు కాదు, లవము. లవం అంటే ఒక సెకండ్లో 16వ భాగము. అంత సమయం కూడా మీరు భాగవతం వినేశారు అనుకోండి, స్వర్గంలో ఉన్న సుఖము కూడా దీని దగ్గర మొహము దించుకోవాల్సిందే, భిన్నపోతుంది.
మరి ఎంత పెద్ద విషయం చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ మీకు అందరికీ అర్థం అవుతే, స్వర్గంలో ఉన్న సుఖం కూడా దీని దగ్గర తుచ్చమే. ఏదైతే ఆ సమయం కూడా భాగవతం వినేస్తామో తుల్యమానాన సరిపోల్చదు, దానితో సరి పోల్చలేము. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారు, నా పునర్భవ. భాగవత కథ ఎవరైతే వినేస్తారో మోక్షము కూడా దీనితో సరిపోదు. చూడండి ఎంత పెద్ద విషయము. ఫస్ట్ ఏం చెప్తున్నారు, స్వర్గంలో ఉన్న సుఖం కూడా లవమాత్రం మీరు వింటే ఈ సుఖం కూడా దిగదూడిపే, తుల్యము కాలిందే. ఇక మోక్షము, ఇప్పుడు మన భక్తుల్ని ఎవరిని అడిగినా ఎందుకమ్మా జపం చేస్తున్నావు, ఎందుకయ్యా మీరు జపం చేస్తున్నారు భక్తులారా అంటే, మోక్షం కోసము ధామం కోసం వెళ్ళడానికి అంటారు. అందరూ ఇదే మాట, అందరూ ఇదే, వైకుంఠం వెళ్ళాలి, వైకుంఠంలో ఏముంది సుఖము. ఇక్కడ సౌనక ఋషులు చెప్తున్నారు, భాగవత కథా అమృతం ఎవరైతే వింటారో నా పునర్భవ ముక్తి కూడా తుచ్చమే. ఈ శ్రవణం దగ్గర ఎంత సమయము, 1-2 గంటలు కాదు, ఎంత సమయము, లవమాత్రం. మీరు వినేసారా ఆ సుఖం ఏదైతే ప్రాప్తి మీకు దొరుకుతుందో అది స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి దొరకదు, లేదా ముక్తిలో కూడా దొరకదు. ఎంత పెద్ద విషయం చెప్తున్నారు ఇక్కడ. భాగవత కథ ఎప్పుడైతే శ్రవణం చేస్తారో ఆ సుఖము, ఆనందము, అంతులేని ఆనందము. ఆ ఆనందంలో ముక్తిలో కూడా దొరకదు, దేవేంద్రుడైన ఇంద్రుడికి కూడా దొరకదు ఆ సుఖం, మోక్షంలో కూడా ఉండదు. ఎంత లాభం మాత్రం భాగవత కథ, ఎక్కువసేపు అవసరంలే. మరి మీరేం అనుకుంటున్నారు ఈ భాగవత శ్రవణం అంటే? ఏదో నేను టైంపాస్ చేస్తున్నాను, మీరు అందరూ టైంపాస్కి వస్తున్నారా? సుఖం ఉండబట్టే మీరు వస్తున్నారు, సుఖం ఉండబట్టే నేను ఇక్కడ గానం చేస్తున్నాను. అనేక సంవత్సరాల నుంచి నేను ఈ గానం చేస్తున్నాను, భాగవతం గానం, కథామృతం. సుఖం ఉండబట్టే మీ అందరూ ఈరోజు జూమ్లో లాగిన్ అయ్యి వింటున్నారు. ఇదంతా ఆసమాస కాదు, ఇది ఎంత పెద్ద విషయానికి చెప్తున్నారు ఇక్కడ, ఎంత పెద్ద విషయం చెప్తున్నారు ఇక్కడ. సౌనక ఋషులు తన హృదయం నుండి వచ్చిన శబ్దాలు ఇవి, అనుభవం శబ్దాలు అన్నమాట. మాత్రం భాగవత కథ ఎవరైతే వింటారో ఆ కథ ఇంద్రుడికి కూడా ఉండదు, ఆ సుఖం ఇంద్రుడికి కూడా ఉండదు, ఆ సుఖము ముక్తిలో కూడా ఉండదు. స్వర్గంలో లేని సుఖము, ముక్తిలో లేని సుఖము, ఆనందము. మరి ఇక ఈ సంసారంలో ఏ విధంగా ఉంటుంది తోలన చేస్తారు, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఇక్కడ అదే చెప్తున్నారు. స్వర్గంలో ఇంద్రుడు ప్రాప్తి చెందలేడు ఆ సుఖము, ముక్తిలో కూడా ప్రాప్తి చెందలేని జీవులు, మరి తుచ్చమైన సంసారంలో దొరుకుతుందా ఆ సుఖము? ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? ఏ ప్రియ ప్రజలారా, ఏ ప్రియ భక్తులారా, అందుకనే భాగవత కథామృతం చెవులో పడేసుకోండి. ఈ చెవులకి రసామృతం, ఈ కరణాలకి రసామృతం లాంటిది ఇది. హృదయానికి ఆహ్లాదాన్ని, మనసుకి, హృదయానికి, ఆత్మకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేది, సుఖాన్ని ఇచ్చేది. ఎంత సమయం అయితే వింటామో అంత సమయం కూడా సుఖంగా అనుభూతి పొందుతాడు, ఆనందాన్ని అనుభూతి పొందుతాడు. ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, నిజమైన సుఖం ఇచ్చేది భాగవత కథామృతమే. ఏ సూత గోస్వామి, సూత జీవ, మీరు చిరకాలం బ్రతకండి, ఇలాంటి భాగవత కథామృతం ఇంకా మాలాంటి ఎంతో మందికి మీరు పంచిపెట్టాలి. ఈ గోవిందుడు పాద పద్మాల దగ్గర నుండి వచ్చిన అమృతాన్ని అందరికీ నాకిపించండి, ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఇక అంతిమ శ్లోకం బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం. ఈ శ్లోకం ఎవరు చదువుతారు? 14వ శ్లోకం. చదువుతారా మాతాజీ? చదవండి. ఆ, సరే.
నామ తృప్యేద రసవిక్కాతాయాం మహత్తమైకాంతా పరాయణస్య నాంతం గుణానామ గుణస్య జగ్ము యోగేశ్వరాయే భవపాద్మముఖ్య. హరే కృష్ణ. మహానుభావులందరికీ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడే అంటే గోవిందుడే ఏకైక ఆశ్రయమై ఉన్నాడు. అతని కళ్యాణ గుణములు శివుడు బ్రహ్మ వంటి యోగీశ్వరుల చేతను ఎన్నబడజాలవు. అట్టి ఎడ రసజ్ఞుడైన వ్యక్తి అతని కథలను వినుట యందు ఎన్నడైనను తనివి నొందగలగా. అద్భుతమైన శ్లోకం ఇది. అంతిమ శ్లోకం టేస్ట్ చేయండి. సౌనక ఋషులు మనందరికీ చెప్తున్నారనమాట తన అనుభవం. ఏం చెప్తున్నారు? కో నా మృత నామ తృప్యేత్. కో అంటే ఎవరు, కో అంటే ఎవరు, నామ తృప్యేత్. ఈ కథ వినిన తర్వాత, ఈ భాగవత కథ వినిన తర్వాత ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు తృప్తి పొందగలిగారు ఈ రోజుకి చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ భాగవత కథామృతి వినిన తర్వాత తృప్తి పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేసి ప్రశ్న, ఇక్కడ ఒక ప్రశ్న మార్క్ నిలబడింది అనమాట. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు నేను గానం చేస్తున్నాను ఈ జూమ్లోని, కనీసం 3 సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నారు. ఇక మీరు వినిన తర్వాత తృప్తి పొందారా? అందరూ తృప్తి పొందారా? అందరూ లేదు ప్రభుజీ, ఇంకా వినాలనిపిస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. సౌనక ఋషులు అదే చెప్తున్నారు. ఎలాగైతే మీరు చెప్తున్నారో తృప్తి పొందలేదు ప్రభుజీ, మేము తృప్తి పొందలేదు. అలాగే సౌనక ఋషులు సూత గోస్వామికి చెప్తున్నారు. ఏ సూత గోస్వామి, మేము తృప్తి పొందలేదు. కో అనేది ఒక ప్రశ్న మార్క్ నిలబడింది. ఇది కో నామ తృప్తి. ఎవరు ఇంకా తృప్తి పడిన వాళ్ళు? ఎవరు తృప్తి పడలేదు? ఎవరు కూడా తృప్తి పడలేదు. కథ వినే కొలది ఆనందం పెరుగుతున్నది. వినే కొలది ఆనందం ఇంకా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంది, కానీ తరుగుబాటు లేదు ఇందులోని. ఈ రోజు ఒక రకమైన ఆనందం, రేపు ఇంకొక రకం, ఇంకో కొద్దిగా పెరుగుతుంది, ఎల్లుండి ఇంకో కొద్ది పెరుగుతుంది. అంతేగాని కొలతలో ఏ రోజు కూడా ఆనందం తగ్గింది అయ్యని ప్రశ్నే లేదు ఇక్కడ. రోజుకి పెరుగుతుంది. అమార మాధుర్య లీల నిత్య నవ హాయ్. ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా కొత్త అనుభవము. ఇది భాగవత కథామృతంలోనే ఉంటుంది. ఇంకా అన్య ఏ సాధనలో కూడా ఉండవు. ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరైతే రసిక భక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే భాగవత కథ శ్రవణం చేస్తూ ఉంటారు. శ్రవణంలో ఎప్పుడు కూడా తృప్తి చెందరు, వాళ్ళే అసంతృప్తిగా ఉంటారు రసిక భక్తులు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. రస విత్ కదాయం. ఎవరైతే ఈ భాగవత కథామృతం, ఎవరు రసిక భక్తులకే అసంతృప్తి. వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు? ప్రభుజీ అప్పుడే క్లాస్ ఎండింగ్ అయిపోయింది, టైం అయిపోయింది, ఆపేశారా, మాకు ఎలా గడిచిందో తెలియదు, ఇంకా కొద్దిగా చెప్తే బాగున్ను. రసిక భక్తులు ఇక్కడ ఉంది చూడండి. వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు. ఇంకా ఎప్పుడు ఇంకా ఏంటి వినాలి, ఇంకా ఏం వినాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఈ గురువుల ద్వారా, ప్రభుజీల ద్వారా, వరిష్ఠ భక్తులు, సీనియర్ భక్తుల ద్వారా ఇంకా ఏంటి. శ్రవణంలో ఎప్పుడు కూడా తృప్తి చెందరు. రషి విత్ కథాయం, రషిక భక్తులు అన్నమాట వాళ్ళు. తర్వాత ఏం చెప్తున్నారు? మహత్తమ ఏకాంత పరాయణస్య. మహాపురుషులకు ఏకైక ఆశ్రయ భాగవత కథ. అద్భుతమైన విషయం. ఈ భాగవత కథ ఎవరికి ఆశ్రయ? మహాపురుషులకు. మహత్తమ ఏకాంత పరాయణస్య. మహాపురుషులకు ఏకైక ఆశ్రయ భాగవత కథ. భాగవతం అల్టిమేటెడ్ గ్రంథం. ఇక మనం ఎంత చెయ్యాలో చేయగలమో అది మన మీద ఆధారపడి ఉంది. భాగవత కథ వెంట ఇంక అన్య ఏ సాధన చేయవసరం, ఏ సాధన. వెలుతు మనలో ఉంది కాబట్టి దీని పూర్ణ లాభం తీసుకోవట్లే. అందుకనే ఈ వెలుతు నింపడానికి
కాసేపు చాంటింగ్, కాసేపు డాన్సింగ్, కాసేపు ఫీస్టింగ్, కాసేపు అన్య సాధన, అన్య సేవ, డిటి వర్షప్ అని అదని ఈ వెలుతు నింపుకోవడానికి అన్ని సేవలు. అంతేగాని భాగవతంలో వెలుతయ్యంది, వెలుతు ఉందని అన్య సాధనలు కాదు. పరీక్షితులాగా భాగవతమేనండి, 7వ రోజుకి వెళ్ళిపోతారు మీరు. దుందుకారిలాగా భాగవతమేనండి, 7వ రోజులు వెళ్ళిపోతారు. కట్వాంగ్ రాజు మహర్షిలాగా మీరు భాగవతం ఏనండి, 7 రోజులకి వెళ్ళిపోతారు. భగవద్ధాము ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా దాని యొక్క ప్రభావమే భాగవతం. మనలో ఆ శక్తి సమర్థత లేదు కాబట్టి కాసేపు శ్రవణం చేస్తున్నాము, కాసేపు నామజపం చేస్తున్నాము, కాసేపు డిటి వర్షప్ చేస్తున్నాము, కాసేపు అన్య ఏదైనా ఈ భక్తి విధానం మనం చేస్తున్నాము. ఇది తెలుసుకోవాలి ముందు. మనలో శక్తి సమర్థత ఉందే. ఈ భాగవత పానం చేసిన తర్వాత గోపికలు ఏం చేశారు, పాండవులు ఏం చేశారు, భరత మహారాజు ఏం చేశాడు, ఉత్తర ఏం చేసింది, ద్రౌపది ఏం చేసింది. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, మహాపురుషులకి ఏకైక ఆశ్రయ భాగవతం. భాగవతం కథ. అందుకని ముందు కథ మీద మీకు దీని యొక్క అర్థం చెప్పాను. కథ అంటే సుఖాన్ని ఇచ్చేది, సుఖాన్ని స్థాపన చేసేది, మన జీవితంలో సుఖము ఇచ్చేది భాగవతము. సుఖాన్ని ఇచ్చేది భాగవతం. మహాపురుషులు గుర్తిస్తున్నారు, యోగేశ్వర ఏ భవపాద ముఖ్యం. శివుడు, బ్రహ్మ మొదలగు పెద్ద వాళ్ళు కూడా భాగవత ఆశ్రయ పొందారు. సుఖం యొక్క అనుభవము వాళ్ళందరూ కూడా పొందారు. ఏ సూత గోస్వామి, మేము ధన్యులము, మీరు కూడా ధన్యులు. పొగతో చుట్టుకుపోయిన మా ముఖము నల్లగా అయిపోయింది, మా శరీరం నల్లబడిపోయింది. మీరు కథామృతం పానం చేయించారు. పెద్ద వాళ్ళందరూ ఈ భాగవతం వినే తన అనుభవము గానం చేసుకున్నారు. ఈరోజు మా యొక్క అనుభవం కూడా, ఏ సూత గోస్వామి, మా యొక్క అనుభవం కూడా ఈ విధంగా మేము చెప్పుకుంటున్నాము అని ఇక్కడ సౌనక ఋషులు 88,000 ఋషులు నైమిసారణ్యంలో సూత గోస్వామితోని ఈ విధంగా తన అనుభవం చెప్తున్నారు భాగవతం పట్ల. ప్రియ భక్తులారా, మీ అందరూ కూడా భాగవతం పట్ల అనుభవం పెంచుకోండి. అనుభవం ఉంటేనే భగవంతుడి మీద అనుభూతి, ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. ఎంతవరకు అయితే ఇది ఉండదో అంతవరకు కృష్ణుడి మీద మనం ప్రేమించలేము, కృష్ణ నామం మీద కూడా రుచి అనిపించదు. ఇది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా సౌనక ఋషులు తన అనుభవం చెప్తున్నారు. నెక్స్ట్ రేపు ఎవరు అనుభవం చెప్తారంటే, కపిల దేవుడు తల్లి. ఎవరు? కపిల ముని తల్లి దేవహూతి తన అనుభవం చెప్తుంది అనమాట. ఎందుకంటే కపిల ముని ద్వారా భాగవతం విన్నది. నెక్స్ట్ టైం ఉంటే విదురుల వారు తన అనుభూతి చెప్తాడు. చాలా ఉన్నవి, తెలుసుకుందాం. అందరూ రండి, మీ అందరూ వస్తున్నారు, రసికులు, భక్తులు, మహాభక్తులు. మీకు ఆనందం దొరుకుతుంది కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా వస్తున్నారు. ఆనందం లేకపోతే నేను ముందు రాను, మీ తర్వాత విషయము. నేను ముందు రాను, మీరు కూడా రాదు. ఓకే, ఇంతవరకు సెలవు. రేపు ఇంకా ఎన్నో విషయాలు మనం అందరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు.